ఫ్రెండ్స్, పాక్‌లో భారీ భూకంపం పరుగులు తీస్తున్న ప్రజలు. ఈ విషయాలని తెలియాలంటనగా వీడియోని కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ, లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రాన్స్ ఆదివారం రాత్రి నుండి పాకిస్తాన్‌లోని అతి పెద్ద నగరమైన కరాచీలో 20కి పైగా స్వల్ప భూకంపాలు సంభవించాయి. ఇది తీవ్ర ఆందోళన, గందరగోళానికి దారితీసింది. కరాచీలో 48 గంటలలోపు 21 తక్కువ నుండి మితిమీరిన తీవ్ర కలిగిన ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే 2.1 నుండి 3.6 తీవ్రతతో భూకంపాలు సంభవించాయి. అయితే ప్రమాదకరమైన భూకంపం వచ్చే అవకాశం ఉందేమోనని భయం వెంటాడుతూ ఉంది. ఇప్పటి వరకు అత్యంత శక్తివంతమైన భూకంపం ఆదివారం రాత్రి 3.6 తీవ్రతతో సంభవించింది. అయితే మాలీర్ జైలు గోడ పాక్షికంగా కూలిపోవడానికి కారణమవడంతో 216 మంది ఖైదీలు తప్పించుకోవడానికి వీలు కల్పించింది. అయితే పాకిస్తాన్ వాతావరణ శాఖ ప్రజలను ప్రశాంతంగా ఉండాలని కోరినప్పటికీ కొన్ని స్వతంత్ర సంస్థలు మాత్రం ప్రమాదం పొంచి ఉందని అంటున్నాయి. తేలికపాటి భూకంప ప్రకంపనలు రాబోయే 2-3 రోజుల్లో కొనసాగుతాయి. భూకంపాల తీవ్రత తగ్గినందున పరిస్థితి మెరుగుపడుతుంది అని పీఎండీ డైరెక్టర్ జనరల్ మొహర్ సాహిబుద్దీన్ ఖాన్ ప్రజలు భరోసా ఇచ్చారు.